గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కృష్ణమ్మ ఉరకలెత్తుతూ ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. అడ్డంకుల్ని దాటుకుంటూ కిందకు దూకుతున్న కృష్ణా గోదావరిలో మధ్యలో గ్రామాలను కూడా ముంచెత్తుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తోడు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో గోదావరి కాస్త ఉగ్ర గోదావరిగా మారిపోయింది. నదిలో అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. నిజాం సాగర్ కు భారీగా వరద నీరు వస్తుండటంతో నీటిని మంజీరా నదిలోకి వదిలిపెట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ 1,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 1,20,000 క్యూసెక్కులుగా ఉంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి ఈవేళ మరింత ఎక్కువగా వరద రానుంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,85,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4,00,000 క్యూసెక్కులకు పైగానే ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది. ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో 4,11,000 క్యూసెక్కులు కాగా దిగువకు 4,50,000 క్యూసెక్కులుగా ఉంది. మిడ్మానేరు ప్రాజెక్టు వద్ద వరద స్పిల్వై పై నుంచి పొంగి పొర్లుతోంది. దీంతో సమీప గ్రామాలు జలమయమయ్యాయి. మాన్వాడ, కుదురుపాక, రుద్రవరం గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో అధికారులు ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం అందించకపోవడం వల్లే తాము ముంపులో చిక్కుకోవాల్సి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు దగ్గర వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 1,00,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా 62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక కృష్ణానది కూడా జోరు పెంచింది. నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది. జోరాల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. జూరాల వద్ద ఇన్ఫ్లో 1,70,000 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో కూడా అంతే స్థాయిలో ఉంది. క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి కొరత తీరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇక్కడ కూడా వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం 1,70,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీటితో నాగార్జున సాగర్ జలకలను సంతరించుకుంది. ఇప్పుడిప్పుడే ప్రాజెక్టులోకి వరద వస్తోంది. సాగర్లో పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 516 అడుగుల మేర మాత్రమే నీరొచ్చింది.